పట్టణ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు రెండో రోజు కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్, వైస్ చైర్మన్లు పర్యటించారు. 1వ వార్డు పరిధిలోని ఐతానగర్, 7వ వార్డు పరిధిలోని కొత్తపేట ప్రాంతాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కౌన్సిలర్ గడ్డెటి ఝాన్సీవాణి తదితరులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్వచ్ఛమైన సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలానే నిన్న నుంచి స్టార్ట్ చేసి ఈ 11 రోజుల పాటు అన్ని 40 వార్డుల్లో శుభ్రంగా ఉంచాలని, కాలువలు కానీ, చెట్లు కానీ, మన చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైనా సరే శుభ్రంగా ఉంటే ఈ దోమల బారి నుంచి కూడా పడకుండా ఉండొచ్చు అని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలానే అందులో భాగంగా ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందిస్తే బాగుంటుందండి. మన ఈ దోమల వల్ల ఎలాంటి అనారోగ్యం పాలవుతున్నావో మీ అందరికీ తెలిసిందే. ఈ దోమ కొట్ట వల్ల అనేక రోగాలు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మీ వల్ల మీ పిల్లలకు అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా వ్యర్థాలని డస్ట్బిన్ రూపంలో వేసి వర్కర్స్ అందించాలని కోరుతున్నాను. ఈ మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద చెట్లు మానులాగా పెరుగుతున్నాయి కాబట్టి అవన్నీ తొలగియటం జరుగుతుంది. అలానే వెంటనే మళ్ళీ ఈ కాలువలో సిల్ట్ అనేది కూడా తీస్తున్నాం. వెంటనే తీసి బ్లీచింగ్ పౌడర్ అది వేపిస్తడం జరుగుతుంది. ఈ చెట్లని అలానే ఆ కొమ్మల్ని అక్కడ వదిలేయకుండా వెంటనే దాన్ని అక్కడ తీపియటం కూడా జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వచ్ఛ హీ కార్యక్రమం ఏంటంటే, వార్డులలో తెనాలి పట్టణంలో 40 వార్డులు ఉన్నాయి. 40 వార్డులకు ప్రతిరోజు 3 వార్డులు చొప్పున సుమారుగా మున్సిపల్ సిబ్బంది కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, ఎవరైనా కానీ సుమారుగా ఒక్కొక్క వార్డుకి 70 మంది వర్క్ చేయడానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 7వ వార్డు, 1వ వార్డు, 20వ వార్డు ఈ కార్యక్రమం చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా తెనాల్లో 7వ వార్డు ముందు ఇవాళ 7వ వార్డులో క్లీన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ యొక్క బహుత్తరమైన కార్యక్రమాన్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తెనాలి పట్టణంలో మరి తెనాలి మున్సిపాలిటీ నుండి మరి ప్రతి వార్డులో కూడా ఈ యొక్క స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. మరి ఈ పట్టణం మరి పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా గ్రహించాలండి. మరి ప్రతిరోజు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు. మరి మనం వాడే ప్రతి ఒక్కటి కూడా డస్ట్బిన్ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళందరికీ వేస్తే వాళ్ళకి మనం ఇంట్లో ఎట్లా శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రజలకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని గమనించాలని ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ చెప్తున్నాను.